హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అనామిక వాళ్ళ అమ్మా నాన్న అయితే ఎలాగైనా సరే అనామికని డబ్బులు అడగమని చాలా ఫోర్స్ చేస్తూ ఉంటారు. అనామిక అయితే, నాన్న నాకెందుకు భయంగా ఉంది డాడీ, పైగా కళ్యాణ్ని ఏమైనా అడగాలంటే కూడా టెన్షన్గా ఉంది. ఎప్పుడు డబ్బు గురించి మాట్లాడదామన్నా ఎవరో ఒకరు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు, నాకెందుకు భయంగా ఉంది అని అంటూ ఉంటే, బేబీ ఇప్పుడు కనుక నువ్వు అడగకపోతే మీ పెళ్ళి ఆ సేట్జీ ఆపేస్తాడు. వాడు డైరెక్ట్గా చూసావుగా ఇక్కడ రీసెంట్గా వచ్చాడు, వెళ్ళు బేబీ వెళ్ళు అని చెప్పడంతో, అది కాదు డాడీ అని అనామిక ఏదో మాట్లాడుతూ ఉండగానే అక్కడికి సేట్జీ వచ్చి, ఏంటమ్మాయి ఏంటి పెళ్ళి చేసుకోవడానికి మీది షాదీ రెడీగా ఉంది అని చాలా కంగారు పడుతున్నావు, కానీ నాది డబ్బులు నాకు ఇవ్వకపోతే నీది పెళ్ళి ఆపేస్తాను అని చెప్పి ఇక సేట్జీ అయితే అనామిక ముందు అనామికని అలాగే వాళ్ళ అమ్మా నాన్నని కూడా భయపెట్టడంతో ఇక అనామిక అయితే వెళ్ళి కళ్యాణ్ని డబ్బులు అడుగుతాను అని చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతుంది. ఈలోపు ఇక్కడే బంతి అయితే అప్పు కోసం మొత్తం వెతుకుతూ ఉంటాడు. ఉన్నట్టుండి బంతిని వెనక నుంచి బయట ఉన్న వాచ్మెన్ పట్టుకుంటాడు. ఏయ్ బాబు, నీకు చెప్పాను కదా ఇక్కడి నుంచి వెళ్ళమని, ఇది పెద్దింటోళ్ళ పెళ్ళి, ఇక్కడ వాళ్ళు పెట్టే భోజనాలకి ఆశపడి ఇలా దొంగచాటుగా వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని ఇలాంటి వాళ్ళు చాలామంది దూరిపోతారని నాకు తెలుసు. నీ కిందాక మర్యాదగా నోటి మాటని చెప్తే అర్థం కాదు అసలు నిన్ను అని చెప్పి తన చేతిలో ఉన్న కర్రని తీసి బంతిని కొట్టబోతూ ఉంటే ఒక్కసారిగా అదే టైంలో అటునుంచి కావ్య రాజులిద్దరూ వెళ్తూ బంతిని చూస్తారు. ఏవండి బంతి అండి అని అనడంతో రాజ్, వాచ్మెన్ ఆగు అని గట్టిగా అరుస్తాడు. ఇక వెంటనే వాచ్మెన్ ఆగి వాళ్ళ వైపు చూసి, సార్ వీడు ఇక్కడ పెట్టే భోజనాలకు ఆశపడి నాకు తెలియకుండా దొంగచాటుగా లోపలికి వచ్చాడు సార్, నేను ఇక్కడ గొడవేమీ లేకుండా బయటకు తీసుకెళ్ళిపోతాను అని చెప్పి అతను ఇంకా రాజ్కి చెబుతూ ఉంటే పక్కనే ఉన్న కావ్య, ఏయ్ అసలు ఇతన్ని చూసి ఏమనుకుంటున్నారు, వాడు మా తమ్ముడు, వాణ్ణి కొడతావా అని చెప్పి కావ్య అంటూ ఉంటే, అతనేదో మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాడు, చెప్పాడు కదా, ఇక నువ్వు వెళ్ళు మా వాళ్ళే అని చెప్పి రాజ్ ఆ వాచ్మెన్ని లోపలికి పంపిస్తారు. ఇక రాజ్ కావ్యలిద్దరూ కూడా బంతిని ఎందుకు వచ్చావని అలాగే ఇలా దొంగచాటుగా రావాల్సిన అవసరం ఏముందని అడగడంతో ఇక బంతి అయితే, అది అక్క, అక్క కోసం వచ్చానక్క, నేను ఒకసారి కళ్యాణ్ గారితో మాట్లాడాలి అని అంటుంటే, బంతి ఏమైంది, ఎందుకలా కంగారుగా ఉన్నావు, పైగా చేతిలో ఏంటి ఏదో దాచిపెడుతున్నావు, ఏదిలా ఇవ్వు చూస్తాను అని చెప్పి చెయ్యి వెనక్కి పెట్టుకున్న బంతి చేతుల్ని లాగుతూ ఉంటుంది కావ్య. అయితే రాజ్కి కూడా ఏమీ అర్థం కాదు. ఏయ్ బంతి ఏమైందిరా, ఎందుకలా కంగారు పడుతున్నావు, అసలు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే ఇంతలో వెనక నుంచి పద్మావతి అలాగే విక్కీ ఇద్దరు కూడా వచ్చి బంతి చేతిలో ఉన్న ఫోటోని తీసుకుంటారు. ఆ ఫోటో చూసి ఒక్కసారిగా పద్మావతి షాక్ అయిపోతుంది. తన మనసులో ఆల్రెడీ మన అప్పు మీద అనుమానం ఉండడంతో ఆ ఫోటోని తను ఎవరికి కనిపించకుండా తానే చీర కొంగులో దాచిపెడుతుంది. ఇక వెంటనే కావ్య, ఏ పద్మావతి ఇది చీటింగ్, నువ్వు ఆ ఫోటోని దాచిపెడుతున్నావేంటి, అసలు ఆ ఫోటోలో ఏముంది, నువ్వు ఎవరికి చూపించకుండా ఇలా దాచిపెట్టడం ఏమీ బాగోలేదు అని అంటూ ఉంటే, అయ్యో అక్క నేనేమీ దాచిపెట్టట్లేదు, ఈ ఫోటో పర్సనల్, ఇది చూడకూడదు అని చెప్పి ఇక అక్కడి నుంచి పద్మావతి కంగారుగా వెళ్ళిపోతూ ఉంటుంది. పద్మావతి వెనకమాలే ఇంకా కావ్య కూడా వెళ్తుంది. కావ్య తన మనసులో పద్మావతి ఎందుకు ఫోటోని దాచిపెట్టిందని కాస్త అనుమానమైతే కలుగుతుంది. ఇక ఇక్కడ చూస్తే రాజ్ అలాగే విక్కీ ఇద్దరు కూడా, ఏంటన్నయ్య ఇది ఇలా జరుగుతుంది, ఈ ఆడవాళ్ళు ఎప్పుడు ఎలా మాట్లాడతారో ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో అస్సలు అర్థం కాదు, అసలు ఇంతవరకు ఇక్కడ నానా రచ్చ చేశారు, ఇప్పుడు వాళ్ళకి దొరకవలసిందేదో దొరికియడంతో వెంటనే పారిపోతున్నారు అని వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఇక బంతి అయితే ఎలా అయినా ముందు కళ్యాణ్ని కలవాలి, కళ్యాణ్కి మా అప్పు ప్రేమ గురించి చెప్పాలి అని చెప్పి ఇక అక్కడి నుంచి బంతి వెళ్ళిపోతాడు. పద్మావతిని పట్టుకొని కావ్య అయితే, పద్మావతి ఆగు, నీ చేతిలో ఏంటది, ఎందుకు దాచిపెట్టావు, అదేదో
సీక్రెట్ది చూపించు అని అంటూ ఉండగానే ఈ పక్కన పొదల చాటున ఇక అనామిక వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఈ అనామిక వెళ్ళి ఆ కళ్యాణ్ని డబ్బులు అడగమంటే అస్సలు అడగట్లేదు. అసలు ఎందుకు ఈ అనామిక ఇలా భయపడుతుంది? ఇదంతా కూడా మనం చేసుకున్న ప్లానింగే కదా, ప్లాన్ చేసే కదా కళ్యాణ్ని ప్రేమలో పడేసింది, ప్లాన్ చేసే కదా ఈ పెళ్లి దాకా తీసుకొచ్చింది. ఇదంతా కూడా వాళ్ళ ఆస్తికి ఆశపడే కదా. ఇప్పుడేంటి అనామిక డబ్బులు అడగమంటే నిజంగానే ఆ అబ్బాయిని ప్రేమించినట్లు, నిజంగానే ఆ అబ్బాయితో జీవితం పంచుకుంటాను అన్నట్లుగా అలా చేస్తుంది అని అంటూ ఉంటే ఇక పక్కన ఉన్న వాళ్ళ అనామిక తల్లైతే ఏవండి ఖచ్చితంగా అనామిక డబ్బులు తీసుకొస్తుంది. ఇక అనామిక డబ్బు తెస్తే ఆ సేట్జీ బెడద ఉండదు. ఇక్కడ మీరు కంగారు పడి నన్ను టెన్షన్ పెట్టద్దు అని ఇద్దరూ మాట్లాడుకుంటే మాటల్ని కావ్య పద్మావతి ఇద్దరూ వినేస్తారు. ఇక పద్మావతి అయితే తన చేతిలో ఉన్న ఫోటోని కావ్యకి చూపిస్తుంది. ఆ ఫోటో చూసిన కావ్య కూడా ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటిది, ఇదంతా ఏంటి అని అంటూ ఉంటే వెంటనే పద్మావతి అయితే అవును, నువ్వు చూసిందంతా నిజమే, నిజమే కావ్య. అప్పు కళ్యాణ్ని ప్రేమిస్తుంది. అప్పు కళ్యాణ్ని చూసి ఎంత కుమిలిపోతుందో నీకు తెలుసా అని చెప్పి ఇక ప్రతి క్షణం అప్పు కళ్యాణ్ అలాగే అనామికలు కలిసి ఉన్న ప్రతి సిచ్యువేషన్లో అప్పు రియాక్షన్ ఎలా ఉంటుందో పద్మావతి ముందుగానే గమనించి మొత్తం కావ్యకి చెప్తుంది. ఒక్కసారిగా కావ్య అదంతా విని షాక్ అయిపోతుంది. పద్మావతి నిజంగా నిజంగా నువ్వు మా తోడ పుట్టకపోయినా మా తోడ పుట్టిన చెల్లెలి కంటే ఎక్కువ నాకంటే కూడా మా అప్పుని చాలా బాగా అర్థం చేసుకున్నావు. నేనే అనామిక కళ్యాణ్ల పెళ్లి జరగడం కోసం ఇదంతా కూడా చేశాను. కానీ ఇదంతా మోసపూరితమని తెలిసిన తర్వాత ఈ పెళ్ళి అస్సలు జరగనివ్వను అని చెప్పి కావ్య ముందడుగు వేస్తుంటే ఆగు కావ్య ఆగు, ఏదైనా సరే తెలివిగా చెయ్యాలి. ఇప్పుడు వెళ్ళి నువ్వు పెళ్ళి ఆపితే ఖచ్చితంగా ఆ ఫ్యామిలీ ముందు నుంచి నీ మీద అనుమానపడినట్లు కావాలని నువ్వే పెళ్ళి ఆపుతున్నావు. ఇదంతా కూడా వాళ్ళ చెల్లి ప్రేమని గెలిపించడం కోసమే అని వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు నువ్వు కంగారు పడకు అని చెప్పి ఇక కావ్యని పద్మావతి అయితే ఆపుతుంది. ఇంతలో ఇక్కడ చూస్తే కళ్యాణ్ దగ్గరకైతే అప్పు వచ్చి ఏదో చేస్తూ ఉంటే కళ్యాణ్ అయితే అప్పుతో మాట్లాడుతూనే ఉంటాడు. ఇంతలో అనామిక ఏయ్ ఎప్పుడు చూసినా కళ్యాణ్ దగ్గరే ఉంటావేంటి, నీకు ఇంకే పని ఉండదా అని అనడంతో ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు, అసలు ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు. నేను కనుక లేకపోతే అసలు నీకు కళ్యాణ్ దగ్గర నిలబడే స్థానం కూడా లేకుండా ఉంటుంది అని ఒక్కసారిగా అక్కడే ఉన్న అప్పు అయితే అది ఊహించుకొని సారీ అనామిక, నువ్వు వస్తావని తెలియక ఇక్కడున్నాను అని అనడంతో ఓ అంటే నేను వస్తానని తెలిస్తే నేను వెళ్ళిపోయాక వచ్చేదానివా? చూడు ఇంకొకసారి నిన్ను కళ్యాణ్తో చూస్తే అస్సలు ఊరుకునేది లేదు, వెళ్ళిక్కడి నుంచి అని చెప్పడంతో ఇక అప్పు అయితే అక్కడి నుంచి బయటికి వచ్చేస్తుంది. అనామిక లోపలికి వెళ్ళి కళ్యాణ్తో మాట్లాడుతుంటే కళ్యాణ్ చూడు అనామిక, ఇంకాసేపట్లో మనకి సంగీత్ స్టార్ట్ అవుతుంది, ముందు దానికి రెడీ అవ్వు. ఇప్పుడు ఈ టైంలో ఇక్కడికి వచ్చావు, ఎవరైనా చూస్తే బాగోదు. ఇందాక కూడా డాడీ వచ్చే టయానికి నువ్వు నా గదిలోనే ఉన్నావు, మళ్ళీ ఎవరైనా వచ్చే టయానికి ఇక్కడే ఉంటే నిజంగానే అందరూ కలిసి నన్ను మోసేస్తారు. వెళ్ళు అనామిక వెళ్ళు అని చెప్పి ఇక కళ్యాణే దగ్గరుండి అనామిక చెయ్యి పట్టుకొని బయటికి పంపించేసి మొహం మీద డోర్ వేస్తాడు. అలా డోర్ వేసేసరికి అనామిక అస్సలు తట్టుకోలేదు. ఇక్కడ అప్పు ఎంతసేపు ఉన్నా సరే వీడికి ఏమీ అనిపించదు. నేనొచ్చేసరికి వీడికి ఏమనిపిస్తుందో, ఎప్పుడు కూడా నా నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అసలు నిజంగా ప్రేమిస్తున్నాడా వీడు నన్ను, లేకపోతే నేను ప్రేమించానని తప్పక ఒప్పుకున్నాడా? అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఇప్పుడు వీడిని డబ్బులు అడగలేదు అంటే ఖచ్చితంగా అమ్మ నాన్న నాకు చీవాట్లు పెడతారు. నాకేం చేయాలో అస్సలు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక అనామిక అయితే బయటికి వెళ్తూ ఉంటే గబగబా పరిగెత్తుకుంటూ బేబీ అడిగావా, కళ్యాణ్ డబ్బులు అడిగావా, క్యాష్ ఇచ్చాడా లేకపోతే చెక్ ఇస్తా అన్నాడా, చెప్పు బేబీ చెప్పు అని చెప్పి ఇద్దరు కూడా ఒకదాని తర్వాత ఒకటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఆపండి గోల, అసలు ఏంటి గోల? ఇప్పుడు కళ్యాణ్ని డబ్బులు కాదు కదా ఏమీ అడగలేదు, అసలు ఇంకాసేపట్లో సంగీత్ స్టార్ట్ అవుతుందట,
సంగీత్కి రెడీ అవ్వమని మొహం మీద తలుపేసేసాడు ఆ కళ్యాణ్. అసలు ఏంటి ఏంటి డాడీ నాకు ఇది అని అంటూ ఉంటే, కూల్ బేబీ కూల్, ఇదంతా కూడా మన అప్పులు తీర్చుకోవడానికే కదా, మర్చిపోయావా? ఆ కళ్యాణ్ని మన బుట్టలో వేసుకోవడానికి ఎన్ని ట్రిక్కులు వేశాము, ఎన్ని ప్లాన్స్ వేశాము, ఇప్పుడు అవన్నీ ఫెయిల్ అయిపోతాయి. నువ్వు ప్లీజ్ కాస్త ఓపిక పట్టు. సంగీత్లో అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు, ఎవరికి వాళ్ళు డ్యాన్స్ చేసుకుంటూ ఉంటారు. ఆ టైంలో నువ్వు కళ్యాణ్ని డబ్బడుగు, ఖచ్చితంగా ఇస్తాడు అని చెప్పి ఇక ముగ్గురు గుడు పుటానిగా మాట్లాడుకుంటూ ఉండగానే అప్పు అక్కడికి వచ్చి, ఏయ్ నువ్వు నువ్వు కళ్యాణ్ని నిజంగా ప్రేమించలేదా? ప్రేమించినట్టు నటించావా? ఎంత మోసం చేశావే పాపం. కళ్యాణ్ నిన్ను ఎంత పిచ్చిగా ప్రేమిస్తున్నాడో నీకు తెలుసా? అంత పిచ్చిగా ప్రేమించే మనిషిని మోసం చేయడానికి నీకు సిగ్గుగా అనిపించట్లేదా? ఛీ, నీలాంటి దాని కోసం నేను కళ్యాణ్ని, అలాగే కళ్యాణ్ మనసుని చాలా బాధ పెట్టాను. ఇప్పుడే వెళ్ళి అంతా జరిగిందంతా కళ్యాణ్కి చెప్పేస్తాను అని చెప్పి అనామిక అప్పు వెళ్ళబోతూ ఉంటే వెంటనే అనామికాని పట్టుకొని ముగ్గురు కలిసి ఇక వాళ్ళ రూమ్లోనే బ్లాక్ చేస్తారు. ఇక అప్పు అయితే, ఏయ్ వదలండి, నాకు కనుక తిక్కరేగిందంటే ముగ్గురిని ఒకేసారి వాయించేస్తాను, వదులుతారా లేదా? మోసం చేసి కళ్యాణ్ని పెళ్లి చేసుకుంటే అస్సలు ఊరుకునేది లేదు అని చెప్పి ఇక అప్పు అయితే, నేను కళ్యాణ్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను. నేను ప్రేమించిన వాడు సంతోషంగా ఉండాలి అనుకుంటున్నాను. కానీ ఇలా మోసం చేసే ఒక మోసగత్తెతో తన జీవితం పంచుకోవాలి అనుకుంటే అస్సలు ఊరుకోను. నా కళ్యాణ్ ఎప్పటికీ నీ వాడు కాలేడు అని చెప్పి అప్పు మాట్లాడుతున్న మాటలకి ఇక అనామిక అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అక్కడే ఉన్న అనామిక వాళ్ళ అమ్మ అయితే, ఏయ్ నోర్మి, ఇలాంటిదేదో వస్తుందనే నేనిక్కడ నిన్ను కట్టి పడేసింది. ముందు నుంచి నాకు దీని మీద అనుమానమే. ఇది చూసే చూపులు, ఇది కళ్యాణ్తో ప్రవర్తించే ప్రవర్తన అంతా నాకు అర్థమైంది. ఎక్కడ కళ్యాణ్ బాబు మనసు మార్చుకొని దీన్ని పెళ్లి చేసుకుంటానంటాడేమోనని టెన్షన్గా ఉండేది. ఇక పెళ్ళి అయ్యే వరకు ఇక్కడే పడుండు అని చెప్పి అక్కడి నుంచి ముగ్గురు కూడా వెళ్ళిపోతారు. ఇలా అప్పుని కట్టి పడేసి అక్కడ సంగీత్లో పాల్గొంటారు. అందరూ కూడా అలా సంగీత్లో పాల్గొంటుండగా ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క పాటలకి డ్యాన్స్ చేస్తూ చాలా సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక కావ్య రాజుల వంతొచ్చేసరికి కావ్యని రాజ్ దగ్గరగా తీసుకొని ఒక సాంగ్కి డ్యాన్స్ చేస్తూ ఉన్నట్టుండి కావ్య రాజ్కి మరింత దగ్గర అవుతుంది. అలా ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని చూసుకుంటూ, ఏవండి, మీతో జీవితాంతం నేను ఇలాగే ఉండాలండి. ఎప్పటికీ మీరు నాకు దూరం కాకూడదండి. నేను ఎప్పుడు కూడా కనీసం చీమ కూడా దూరనంత దగ్గరలో ఉండాలండి అని చెప్పి కావ్య అంటూ ఉంటే కావ్య మాటలకి రాజ్ కూడా, అవును కళావతి, నేను నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను. నువ్వు నాకు జీవితాంతం కావాలి అని చెప్పి ఇలా ఇద్దరు కూడా వాళ్ళ ఆలోచనల్ని వాళ్ళ మనసులో అనుకుంటూ ఉంటారు. ఇక ఇంతలో అనామిక అలాగే కళ్యాణ్ ఇద్దరు కూడా డ్యాన్స్ చేస్తూ ఉండగా గట్టిగా అప్పు ఆపండి అని అరుస్తుంది. అలా అరవడంతో అందరూ అప్పు వైపు ఆశ్చర్యంగా చూస్తారు. ఇక అప్పు వెళ్ళి అనామికని పక్కకి తోసి కళ్యాణ్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. ఒక్క క్షణం ఎవ్వరికి ఏమీ అర్థం కాదు. ఇక అనామిక అయితే వాళ్ళ అమ్మ వైపు చూస్తుంది. వాళ్ళమ్మ ఏమీ అర్థం కాక ఏంటిదంతా అని గట్టిగా అంటుంటే, ఏముంది, మా అప్పు అలాగే కళ్యాణ్ ఇద్దరు ఒకరికొకరు ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరూ ఇప్పుడు ఒక్కటయ్యారు. ఆ మాత్రానికే ఎందుకలా అరుస్తున్నావు అని చెప్పడంతో ఇంతలో కావ్య అయితే, వెరీ గుడ్, చాలా మంచి పని. కళ్యాణ్ అలాగే అప్పు ఇద్దరు విడతీయలేని బంధం. వీళ్ళిద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తే ఇంకా బాగుంటుంది అని అంటూ ఉంటే, ఇదిగో అమ్మాయి, మొదటి నుంచి నువ్వు ఈ పెళ్ళి ఆపడానికే ప్రయత్నిస్తున్నావు. ఇప్పుడు వాళ్ళిద్దరి జంట బాగుంటుంది అంటున్నావు అని అంటూ ఉంటే, అయ్యో పిన్ని గారు, నేను డ్యాన్స్కి జంట బాగుంది అన్నాను, అంతేగాని మా చెల్లెలికిచ్చి కవి గారిని పెళ్లి చేయమని చెప్పలేదు కదా. అయినా అనామిక ఏమన్నా మా చెల్లెల కంటే ఎక్కువ ప్రేమిస్తుందా కళ్యాణ్ని? పైగా కళ్యాణ్ బాబుని ఇలా ట్రాప్ చేసేమి మా చెల్లెలు
పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించట్లేదు కదా అని అనడంతో ఒక్కసారిగా కుటుంబం మొత్తం షాక్ అయిపోతుంది. ఇక అనామిక వాళ్ళమ్మ ఉలిక్కి పడి లేచి చూసేసరికి అక్కడ ఎప్పట్లాగానే డ్యాన్స్ జరుగుతుంది. అమ్మయ్య, ఇదంతా నిజం అనుకున్నాను, కానీ ఇదేమీ జరగలేదు. ఈ పెళ్ళి అయ్యే వరకు ఆ అప్పు బయటికి రాకూడదు. అప్పు బయటకు వస్తే ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది. అయినా నా పిచ్చి కానీ దాని ప్రేమ దాని మనసులోనే ఉంది. ఇంతవరకు దాని ప్రేమ బయటకే రాలేదు. మా నిజస్వరూపం తెలియడంతో అది టంగు స్లిప్ అయింది. అసలు దాన్ని బయటికి విడిచిపెడతానా? ఈ పెళ్ళయ్యే వరకు అది బయటికి రాదు. అలాగే మా అప్పులు కూడా తొలగిపోతాయి. అమ్మ అనామిక, నీకు ఎన్నిసార్లు చెప్పాలే, కళ్యాణ్ బాబుని అడిగావా అని అంటూ ఉంటే, అమ్మా అడిగే అవకాశం ఎక్కడొస్తుందమ్మా, చూస్తున్నావు కదా అని చెప్పి అనామిక ఇక వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది. ఇంతలో అనామిక వాళ్ళ అమ్మ కలగనట్లుగానే అక్కడికి అప్పు ఎంటర్ అవుతుంది. అప్పు కరెక్ట్గా ఆ రిసెప్షన్ అయిపోయిన తరువాత కళ్యాణ్ అనామిక ఇద్దరు స్టేజ్ దిగుతూ ఉండగా అప్పు ముందుకు వచ్చి, ఆపండి, వీళ్ళు చాలా మోసం చేసి కళ్యాణ్ని పెళ్లి చేసుకుంటున్నారు అని అప్పు అంటూ ఉంటే, ఇంతలో అక్కడికి రుద్రాణి వచ్చి, ఏంటి మోసం చేసి పెళ్లి చేసుకుంటున్నారా? అలా మీ ఫ్యామిలీకి కదా అలవాటు, ఇప్పుడు కొత్తగా వీళ్ళ పేరు చెప్తున్నావేంటి? అసలు ఇంతవరకు నువ్వెక్కడున్నావు? ఎందుకంత ఆవేశంగా వచ్చి ఇలా మాట్లాడుతున్నావు? అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు అని అడగడంతో, అవునా ఆంటీ గారు, ఈ అమ్మాయి మీరు అనుకున్నంత మంచిదేమీ కాదు. కళ్యాణ్, ఈ అనామిక నిజంగా నిన్ను ప్రేమించలేదు. ఇదంతా కూడా మీ ఆస్తి కోసం, అలాగే మీ డబ్బు కోసమే వీళ్ళు మోసం చేసి నీ మెడలో తాళి కట్టించుకోవాలని చూస్తున్నారు. ఇలాంటి దాన్ని నువ్వు పెళ్లి చేసుకోకూడదు అని చెబుతూ ఉంటే, ఏమైంది బ్రో, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అసలు నువ్వేనా ఇలా మాట్లాడుతుంది అని అంటూ ఉంటే, ఇంతలో సుబ్రహ్మణ్యం, అదేనండి, అనామిక వాళ్ళ నాన్న ముందుకొచ్చి, వెరీ గుడ్, నా కూతుర్ని కాదని నిన్ను పెళ్లి చేసుకోవడానికి చాలా పెద్ద ప్లానే చేశావు. నీకు కళ్యాణ్ బాబు మీద మనసుందని డైరెక్ట్గా చెప్తే సరిపోతుంది కదా, ఏంటి వంకర టింకర్ ప్రశ్నలు అని అంటూ ఉంటే, సుబ్బు గారు అని గట్టిగా ఇక రాజు అయితే అరుస్తాడు. రాజు అలా అరిసేసరికి ఇక కావ్య అయితే చాలా సీరియస్గా వీడికి కరెక్ట్ మగుడు వచ్చాడు అన్నట్లుగా ఇక కావ్య పద్మావతి ఇద్దరు కూడా అలాగే చూస్తారు. చూడండి సుబ్రహ్మణ్యం గారు, అప్పు చెప్పింది అబద్ధమని మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా అని అడగడంతో, అయితే తను నిజం చెప్తుందని మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా అని అనడంతో, ఉన్నాయి అని చెప్పి ఇక పద్మావతి అలాగే కావ్య ఇద్దరు కూడా వాళ్ళకి తెలియకుండా దొంగచాటుగా తీసిన వీడియోని ముందుగానే రాజ్కి చూపించి జరిగిందంతా కూడా రాజ్కి చెప్తారు. ఇక రాజ్ అందరి ముందు నిజాన్ని బయట పెట్టడానికి తానే అప్పుని రక్షించి అక్కడికి తీసుకొస్తాడు. ఇక జరిగిందంతా కూడా రాజ్ బయట పెట్టడంతో అనామికకి ఏమీ అర్థం కాదు. ఇక అనామిక అయితే కళ్యాణ్ కాళ్ళ మీద పడి, కళ్యాణ్, మా అమ్మ నాన్న నిన్ను డబ్బు కోసమే ట్రాప్ చేయమన్నారు, కానీ నేను నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను కళ్యాణ్. నువ్వంటే నాకు ఇష్టం. నువ్వు లేకుండా నేను బ్రతకలేను కళ్యాణ్. ప్లీజ్ కళ్యాణ్, కాదనద్దు ప్లీజ్. నా ప్రేమ మోసం కాదు కళ్యాణ్ అని ఇక అనామిక బ్రతమలాడుతూ ఉంటే, ఇంతలో రుద్రాణి, ఏంటి కొత్తగా చూస్తున్నారు? ఆల్రెడీ ఈ ఇంట్లో వాళ్ళు మోసం చేసే కదా మన రాజ్ని ఈ అమ్మాయి ముసుగు వేసుకొని పెళ్లి చేసుకుంది అని అంటుంటే, రుద్రాణి గారు, ఆ ముసుగు గురించి మీరు మాట్లాడకూడదు, ఎందుకంటే అది చేసింది మీరే కదా. నేనే చేశాను, మరి మీ అక్క ఏం చేసింది? మా రాహుల్ని కూడా అలాగే కదా ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంది. గొప్పింటమ్మాయని మా రాహుల్ని నమ్మించి దాని వెంట పడేలా చేసింది. ఇప్పుడేమో ఈ అమ్మాయిని తప్పుపడుతున్నారా మీరందరూ అని రుద్రాణి మాట్లాడడంతో ఒక్కసారిగా అందరూ కూడా రుద్రాణి వైపు సీరియస్గా చూస్తారు. ఇక అపర్ణ, ధాన్యలక్ష్మి ఇద్దరు కూడా, నోర్మి రుద్రాణి, నీ కొడుకు జీవితం నాశనం అయ్యింది అని
ఎదుటి వాళ్ళ పిల్లల జీవితాలు కూడా నాశనం చేస్తావా? అయినా కావ్య నా ఇంటి కోడలుగా రావడం నా ఇంటి అదృష్టం. నువ్వు స్వప్న నీ కొడుక్కి భార్యగా రావడం నీ అదృష్టం, నీ కొడుకు అదృష్టం. అట్లాంటి కుటుంబం గురించి తప్పుగా మాట్లాడడానికి నీకు సిగ్గుగా అనిపించట్లేదా? ఈరోజు నా కొడుకు జీవితాన్ని కాపాడారు, అలాగే నా కొడుకు వీళ్ళ మోసానికి అన్యాయానికి బలి కాకుండా ఈ అప్పునే కాపాడింది అని అనడంతో, అయితే ఆ అప్పుని నీ కొడుక్కిచ్చి పెళ్లి చెయ్యి, అప్పుడు మీకు కాపాడిన దానికి ప్రయోజనం ఉంటుంది అని రుద్రాణి మాట్లాడడంతో అప్పటికప్పుడు తీసుకున్న ధాన్యలక్ష్మి నిర్ణయానికి ఒక్కసారిగా కుటుంబం షాక్ అయిపోతుంది. నిజంగానే అప్పు కళ్యాణ పెళ్ళి ధాన్యలక్ష్మి దగ్గరుండి జరిపిస్తుంది. ఇదంతా కూడా మీకు రానున్న ఎపిసోడ్స్లో మరింత ఇంట్రెస్టింగ్గా జరగబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం.